సో మెగా కృష్ణారెడ్డి పైన సిబిఐ కేసు పెట్టినట. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ లో చేపట్టిన 315 కోట్ల జగల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మెగా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. రూపాయలు 174 కోట్ల బిల్లు చెల్లింపునకు అధికారులకు 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందట. ఇక మెగా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి చేసినటువంటి పాపాలు మామూలు పాపాలు కావు. మిషన్ భగీరథ నుంచే తెలంగాణలో పునాదులు పడ్డాయి ఆయన పాపాలు. కేసీఆర్ తో కుమ్మక్కయ్యి ఇగో ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణను మొత్తం లూటి చేసినటువంటి మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ పైన ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చేపట్టినటువంటి జగత్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఆ బిల్లులు వసూలు చేయడానికి అధికారులకు 78 లక్షల రూపాయలు అమాంతం లంచం ఇచ్చిరట. చూడు, అంటే తెలంగాణలో వేల కోట్ల రూపాయలు సాయి, వేల కోట్ల రూపాయలు. ఎందుకంటే మిషన్ భగీరథకు సంబంధించి మిషన్ కాకతీయకు సంబంధించి అతనే కాళేశ్వరం వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పనులు చేసింది. మరి అధికారులకు సర్కారుకు ఎవరెవరికి ఎంత వంచి పెట్టింది అనేది మీ ఊహకే అందనటువంటి అవినీతి జరిగింది అనేది ఇక్కడ అనుమానాలకు రేకెత్తిస్తుంది. సో మొత్తం మీద అయితే ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ సిబిఐ నమోదు చేసింది.